చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, వాక్యం వినడానికి సిద్ధపడదాం. దేవుడు చెప్పిన క్షణము విలువ అన్న అంశాన్ని మీకు కరపత్రాలలో పాంప్లెట్లో ఇవ్వటం జరిగింది. దేవుడు చెప్పని విషయం అంటూ ఉండదు. దేవుడు మాట్లాడని విషయం అంటూ ఉండదు. దేవుడు చెప్పిన విషయాలు మనిషి గ్రహించగలిగితే, దేవుడు చెప్పిన విషయాల మీద మనిషి దృష్టి పెట్టగలిగితే, బ్రతుకనేది ఈ భూమి మీద సజావుగా సాగుతుంది. పరలోకంలో ఉన్న కన్నతండ్రికి ఇష్టడిగా భూమి మీద జీవించడానికి అవకాశము కలుగుతుంది. ఈ భూమి మీద మానవులకి బ్రతుకునిచ్చింది దేవుడు. తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టి ఈ లోకానికి పంపించింది దేవుడైతే, ఈ మానవుడు భూమి మీద ఎంతకాలం బ్రతకాలి అన్న నిర్ణయించింది కూడా దేవుడే. ఆయుష్కాల నిర్ణేత, ఆయుష్కాలాన్ని నిర్ణయించేది ఎవరు అంటే పరలోకంలో ఉన్న దేవుడు. ఆయన గీసిన గీత దాటి ఆయుష్కాలం విషయంలో ఒక్క క్షణం కూడా మనిషి భూమి మీద ఉండడు. దేవుడు మనిషికి ఇచ్చిన ఈ కాలం విలువ గుర్తించాడంటే గుర్తించలేదు అని ప్రస్తుత సమాజాన్ని చూసి చెప్పచ్చు. దేవుడు చెబుతున్న క్షణము విలువ అని ఎందుకు పెట్టాము అంటే, అసలు మనిషికి ఈరోజు వస్తున్న కాలం యొక్క విలువ అనేది తెలియదు. కాలాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. మనిషికి ఇవ్వబడిన కాలం ఎందుకు ఇవ్వబడిందో తెలియదు. ఇవ్వబడిన కాలంలో ఏం చెయ్యాలో తెలియదు. ఇవ్వబడిన కాలం గురించి ఇచ్చిన దేవుడు ఏమి రాయించాడో కూడా తెలియదు. కనుక కాస్త జాగ్రత్తగా వాక్యాన్ని ఈరోజు మీరు వినాలి. భూమి మీద ఉన్న మానవులకు ఈ కాలం భూమిని త్రిప్పుతున్నాడు, సూర్యుడిని మండింపచేస్తున్నాడు. భూమిని ఒక గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరుగులు పట్టిస్తున్నాడు దేవుడి భూమిని. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టిన కాలం మీకు తెలుసు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టిన కాలం, ఆ కాలము మీకు తెలుసు. దీన్నే కాలాలు ఏర్పడడానికి జరుగుతున్న క్రియగా శాస్త్రం కూడా చెప్పింది. దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న మనుషులు ఈరోజు శాస్త్రము, టెక్నాలజీ డెవలప్ అయ్యి కాలం ఇలా పుడుతుంది, భూమి వలన, సూర్యుడి వలన భూమి మీద ఉన్న మనిషికి కాలం ఏర్పడింది అని శాస్త్రం ఇప్పుడు చెబితే, శాస్త్రం అనేది పుట్టక మునిపే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మోషే భక్తుడి వలన రాయబడిన ఆదికాండంలో మొదటి అధ్యాయంలోనే దేవుడు కాలాల గురించిన ప్రస్తావన చేశాడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి. ఏంటా పెద్ద జ్యోతి? సూర్యుడు. చిన్న జ్యోతి చంద్రుడు. దీని వలన కాలాలు ఏర్పడుతున్నాయి అన్నాడు. చూడండి ఒకసారి ఆదికాండం మొదటి అధ్యాయము 14 వచనం చూద్దాం ఒకసారి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు. ఇదిగో ఆ జ్యోతులు, ఆ సూర్యుడు చంద్రుడు సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. చూసారా, భూమికి దేవుడిచ్చిన ఈ జ్యోతులు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు చంద్రుడు, దీని వలన భూమి మీద ఉన్న మనుషులకు కాలం తెలుస్తుందంట, దినాలు తెలుస్తాయంట, సంవత్సరాలు వస్తాయంట. శాస్త్రం ఎప్పుడు చెప్పింది ఈ సంగతి?
వీళ్ళు నిన్నగాక మొన్న కదండి భూమి తిరుగుతుందని చెప్పింది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక దినం పడుతుంది, భూమి సూర్యు చుట్టూ తిరిగి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది, 365 రోజులని నిన్నగాక మొన్న చెబితే, క్రీస్తుకు పూర్వం అసలు శాస్త్రమే లేనప్పుడు, ఈ చదువులే లేనప్పుడు, శాస్త్రవేత్తలు అనేవాళ్ళే లేనప్పుడు మోషే ఏ శాస్త్రవేత్త చెప్పండి? ఖగోళ శాస్త్రవేత్త కాదు. కానీ ఆయనతో దేవుడు చెప్పిస్తున్నాడు, భూమి మీద కాలాలు ఏర్పడడానికి కారకుడు ఎవరు అంటే దేవుడు. ఎలా ఏర్పడుతున్నాయి? భూమి మీద భూమిని వెలిగించటానికి దేవుడు పెట్టిన సూర్యుడి వలన, చంద్రుడి వలన మనిషికి కాలము, దినాలు, సంవత్సరాలు ఏర్పడతాయి అని చెప్పాడు. జాగ్రత్త వినాలి ఇక్కడి నుంచి. ఇది కాలచక్రం. మీకు ముందు చెప్పింది కాలచక్రం తిరుగుతుంది. ఈ కాలచక్రంలో ఆదాం పుట్టాడు, 930 సంవత్సరాలు బ్రతికాడు, తన పనిని ముగించుకుని ఆయన వెళ్ళిపోయాడు. మెతుషెల పుట్టాడు, 969 సంవత్సరాలు బ్రతికాడు, ఆయన ఆయుష్కాలను ముగించుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇలా భూమి మీద ఉన్న మానవులు మొదటి తొలినాళ్లలో సుమారు 1000 సంవత్సరాలు బ్రతికారు. ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు, మీ పాపాలు ఎక్కువైపోయాయి నాయన, మీ పాపాలు భరించలేకపోతున్నాను, మీ నేరాలు భరించలేకపోతున్నాను, మీ ఆయుష్కాలాన్ని తగ్గించేస్తున్నాను అన్నాడు. ఎంతకు తగ్గించాడు అంటే 120 సంవత్సరములగును అన్నాడు. తగ్గిపోయింది ఆయుష్కాలం. అక్కడ నుండి పుట్టిన మానవులంతా కూడా సుమారు 120 సంవత్సరాలు, 180 సంవత్సరాలు అలా బ్రతికి చనిపోతున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. కాలచక్రంలో మనిషి జీవిత చక్రం అనేది ఏర్పడింది. ఈ కాలచక్రంలో ఒక్కొక్క తరంలో ఒక్కొక్క మనిషి పుడుతున్నాడు, కొద్ది కాలం బ్రతుకుతున్నాడు, తన జీవితాన్ని ముగించుకుని ఈ కాలచక్రంలో కలిసిపోతున్నాడు. అశోకుడు పరిపాలించాడు, మంచి పరిపాలన చేశాడు అని చెప్పుకుంటారు. ఆయన పరిపాలన అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు, అతని కాలంలో అతనేదో చేసుకున్నాడు, అతను వెళ్ళిపోయాడు. ఇలా భూమి మీద ఉన్న మానవులంతా పుడుతున్నారు, ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైంది ఏదో చేసుకుంటున్నారు. 60, 70, 80, 180, 120 లేదంటే 100 సంవత్సరాలు ఏదో ఒక కాలం దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం భూమి మీద ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ కాలచక్రాన్ని ఏర్పాటు చేసింది ఎవరని చదువుకున్నాం? దేవుడు. ఈ కాలచక్రంలోనికి మనిషిని ప్రవేశపెడుతున్నది ఎవరు? దేవుడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. కాలాన్ని నిర్ణయించి కాలచక్రాన్ని నడిపిస్తూ ఆ కాలచక్రంలో ఏదో ఒక సంవత్సరంలో దేవుడు నీకు జన్మనిచ్చి ఈ లోకానికి పంపించి నీకు కొద్ది కాలాన్ని ఇస్తున్నాడు. ఒక 60 సంవత్సరాలు ఉండి ఆయన, 70 సంవత్సరాలు ఉండు నాయన. యేసుప్రభు ఎంతకాలం ఉన్నాడు? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. దేవుడు తిప్పుతున్న ఈ కాలచక్రంలో మనిషి కొద్ది కాలం భూమి మీద ఉంటున్నాడు, తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నాడు. అసలు దేవుడిచ్చిన కాలం ఉంది చూశారు, 60, 70, 80, 90, 100. పసిపిల్లలుగా ఉన్నప్పుడు చచ్చిపోతున్నారు, కొంతమంది నెలకు చనిపోతారు, 5 నెలలకు చచ్చిపోయారు, సంవత్సరానికి చనిపోయాడు, 10 సంవత్సరాలకు చనిపోయాడు. ఇలా మనుషులు భూమి మీదకి ఇవ్వబడిన కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నారు కదా. అసలు ఈ కాలం అనేది మనిషికి ఎందుకు ఇవ్వబడుతుంది? నీకు దేవుడు ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడు? ఓ మాట చూపిస్తున్నాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన జాగ్రత్తగా చదవాలి. మీరు చాలా సంవత్సరాల నుంచి చదివిన వాక్యం అది. ఇప్పుడు ఈ రోజు దాన్ని జాగ్రత్తగా చదవండి. కీర్తన గ్రంథం 139వ కీర్తన అందరు తీయండి. 16వ వచనం జాగ్రత్తగా చదవండి. కీర్తన గ్రంథం 139, 16. నేను పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూశాయి. నియమింపబడిన దినములు అంటే అర్థం ఏంటి? దేవుడు నీకు ఆయుష్కాలాన్ని నియమిస్తున్నాడు. ఎప్పుడు నియమిస్తున్నాడు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి, నాకు అవయవ నిర్మాణం చేశాయి. అవయవ నిర్మాణం చేసిన తర్వాత నువ్వు కట్టిన ఈ అవయవాలు భూమి మీద ఎంతకాలం పని చేయాలో వాటికి నువ్వు ఒక కాలాన్ని నిర్ణయిస్తున్నావు. జాగ్రత్తగా వినాలి. దగ్గరకు తయారు చేశాడు కంపెనీ వాడు, దాని మీద ఏం రాసి ఉంటుంది? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవునా?
అంటే అది ఎప్పుడు పుట్టిందో రాస్తాడు, అది ఎప్పుడు చచ్చిపోతుందో రాస్తాడు. ఎక్స్పైరీ డేట్ అంటే అర్థం ఏంటి? చచ్చిపోయింది అది, తర్వాత దగ్గుమంది కాదు, అది విషం. అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత మెడిసిన్ వేసుకోకూడదు. ఇక పాలు ఎక్స్పైరీ డేట్ ఉంది పాలు ప్యాకెట్కి, నాకు తెలిసి 2 రోజులు అనుకుంటాను కదా. ఈ రోజు వచ్చిన పాలు ఈ రోజు తాగొచ్చు, తర్వాత రోజు తాగొచ్చు, 3వ రోజుకి ఏమైపోతాయి? ఎక్స్పైరీ. ఎవరు నిర్ణయించారు ఎక్స్పైరీ దానికి? పాలు ప్యాకెట్ తయారు చేసిన హెరిటేజ్ కంపెనీ డిసైడ్ చేశాడు, ఇది 2 రోజులు తాగొచ్చు మీరు, 3వ రోజు చచ్చిపోతాయి అవి తాగకూడదని. ఇది అర్థమైంది కదా మీకు? ఇప్పుడు తల్లి గర్భంలో దేవుడు నీకు అవయవ నిర్మాణం చేస్తున్నప్పుడు, నేను పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూశాయి, నన్ను పుట్టించిన దేవుడే నాకు ఎక్స్పైరీ డేట్ రాశాడు అక్కడ. నియమింపబడిన దినములు భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతకాలో నియమింపబడింది. మోషే 120 సంవత్సరాలే బ్రతకాలి. ఎవరు నియామకం చేశారు? దేవుడు. మోషేకు 120 సంవత్సరాలు ఇస్తే మొదటి 40 సంవత్సరాలు దేనికి వాడాడు? లోకంలో ఉన్న సకల విద్యలు నేర్చుకోవడానికి వాడాడు. రెండో 40 దేనికి వాడాడు? అక్కడ ఐగుప్తీయుడిని చంపేసి అక్కడి నుంచి పారిపోయి మిథ్యాన అరణ్యంలో పెళ్లి చేసుకోవడానికి, ఆ గొర్రెలు మేపడానికి, మామకి సేవ చేసుకోవడానికి గడిపేశాడు. 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పొదలో దేవుడు వచ్చి, నాయన నువ్వు ఎందుకు పుట్టావు, ఏం గొర్రెలు మేపుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. అప్పుడు కానీ మోషే ఎందుకు పుట్టాడో, ఆ కాలం ఎందుకు ఇవ్వబడిందో మోషేకి లైట్ వెలగలేదు. ఇదిగా నువ్వు పుట్టింది ఈ పిల్లలను కనడానికి, నీ గొర్రెలు మేపుకుని అడవుల్లో తిరగడానికా? యువర్ ద లీడర్ అన్నాడంతే. నువ్వు నాయకుడివి, ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలను విడిపించడానికి నాయకుడివి అని చెప్పేంత వరకు మోషేకి ఈ కాలం ఎందుకు ఇవ్వబడిందో మోషేకి అర్థం కాలేదు. అక్కడ నుండి వచ్చేసాడు. తర్వాత తన జీవిత కాలం అంతా కూడా దేంట్లో గడిపాడు? దేవుని పనిలో గడిపాడు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దావీదు గారు అంటున్నారు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు. అంటే అర్థం ఏంటి? రాశాడు. బాగుంది. ఈరోజు డేట్ ఎంత? 18వ తారీఖు. డే సెమినార్ ఉంది కదా, వాక్యం చెప్పే కార్యక్రమం ఉంది. ఈ 18వ తారీఖు మీ జీవితంలో దేవుడు రాశాడా? రాశాడు. 18వ తారీఖున నిన్న పలానా చోట రీసెర్చ్ సెంటర్లో సెమినార్ పెట్టిస్తాను, నా కొడుకు అక్కడ ఉండాలి, నా మాటలు వినాలని రాశాడు. కానీ ఈరోజు రాసిన వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారా? ఒక ఆయన పొలంలో ఉన్నాడు, ఒక ఆయన రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఒక ఆయన ఎక్కడో ఏదో చేస్తున్నాడు. రాయబడినట్టుగా జరిగిస్తున్నారా? లేదు. చాలా మందికి తెలియదండి. ఇది జాగ్రత్తగా వినాడు ప్రసంగం. చాలా మంచి ప్రసంగం వింటున్నారు ఈరోజు మీరు. దేవుడు నియమించాడు కాలాలను. ఎలా లెక్కలు కట్టుకుని మరీ రాశాడు అంటే, నియమింపబడిన దినములు 17వ తారీఖు నియమించబడింది, 18వ తారీఖు నియమించబడింది, 19వ తారీఖు నియమించబడింది. ఈ నియమింపబడిన కాలంలో భూమి మీద ఆ రోజులో మీరు ఏం చేయాలో దేవుడు తన పుస్తకంలో రాసుకుని లోకానికి పంపించాడు. ఇప్పుడు కాలం ఎంత విలువైంది చెప్పండి? దేవుడు రాసుకునిచ్చిన కాలమా భూమి మీద మనిషి అనుభవిస్తున్న కాలం? ఎక్కడ రాసుకున్నాడంట? మళ్ళీ తన గ్రంథంలో రాసుకున్నాడు. ఓపెన్ చేస్తాడు ఈ గ్రంథాన్ని, ఓపెన్ చేస్తాడు. ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? మనం చచ్చిపోయిన తర్వాత వీడి గ్రంథం పట్టుకురండి, వీడి పుస్తకం పట్టుకురండి అంటాడు. ఆ 17వ తారీఖు వీడు ఎక్కడ ఉండాలి? 17వ తారీఖు ఎక్కడ ఉండాలి? ప్రార్థనలో ఉన్నాడు. వీడు ఎక్కడున్నాడు? బయట తిరుగుతున్నాడు. ఇంటి పెట్టండి ఆ పేజ్కి అంటాడు. అలా పేజీ నిండా ఇంటిలో పడిపోయినాయి అనుకోండి, జీవగ్రంథంలో నీ పేరు లేదు కనుక తీసుకెళ్ళిపోండి నిన్ను. ఎక్కడికి? పాతాళానికి. కాలానికి ఎంత విలువ ఉందా? భూమి మీద ఈ రోజు మనం చక్కగా అనుభవించేస్తున్నా, మేము రావులేండి కొంచెం నీరసంగా ఉందంటే. నీరసంగా ఉంటే కూడా ప్రార్థనకు రారు. పెళ్ళికైతే కాలు లాగేసిన, కాలుకి ఆపరేషన్ చేసిన, ఏదో ఒకటి బండిలో కూర్చుని పెళ్ళికి వెళ్ళిపోతారు. అవునా? లోకంలో జరుగుతున్న వాటికి ఇస్తున్నంత విలువ దైవ కార్యక్రమాలకి మనిషి ఇవ్వడు. ఎందుకంటే అక్కడికి వెళితే ఆనందం దొరుకుతుంది. అక్కడ దేవుడు అండి, ఎవరు అడుగుతారు? వెళ్ళకపోతే పెళ్ళికి వెళ్ళలేదు అనుకోండి, ఎందుకు మా పెళ్ళికి రాలేదు, తర్వాత మీ అమ్మాయి పెళ్ళికి రావంటారు. అంతేనా? కనుక మా అమ్మాయి పెళ్ళికి ఎక్కడ రారోనని ఈవిడికి కాలు సహకరించకపోయినా కట్టేసుకుని మరి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆవిడ రాకపోతే మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోద్దా? ఆగదు. దేవుడు లేకపోతే చూసారా? ఎవరికి విలువ ఇవ్వాలో, దేనికి విలువ ఇవ్వాలో తెలియని సమాజం ఇది.
దేనికి ముందు విలువ ఇవ్వాలో, దేనికి మనం పుట్టామో, దేనికి జీవితం ఇవ్వబడిందో, దేనికి కాలం ఇవ్వబడిందో, ఎంత విలువైన కాలమో తెలియకుండా బ్రతికేస్తున్నాడండి మనిషి. నీ జీవితకాలం ఉంచేసారు భూమి మీద. వాటిని దేవుడు దినాలతో సహా తన దగ్గర ఒక పుస్తకం పెట్టి, ఆ పుస్తకంలో ఈ దినాలలో నువ్వేం చేయాలో రాసుకునిచ్చాడు. యేసు ప్రభు తను చెప్తున్నాడు, భూమి మీద ఉన్న కాలంలో ప్రభు చెప్తున్నాడు, నా అంతట నేనే ఏమి చేయక నా తండ్రి నాకు నేర్పినట్లే నేను చేస్తున్నాను. నా ఇష్ట ప్రకారం నేను చేయడానికి రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. భూమి మీద నేను జరిగిస్తున్న ప్రతిదీ కూడా ఏమని చెప్పాడు తెలుసా? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. యేసు జీవితం అంతా ఎక్కడ రాసుకున్నాడు అంటే దేవుడు గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? నా కుమారుడు భూమి మీదకి వెళ్ళాలి, చక్కగా వాక్యం నేర్చుకోవాలి, 12వ ఏట నుండే శాస్త్రులకి పరిసయ్యులకి చెమటలు పట్టించాలి వాక్యంతో. ఇదేనా రాసుకున్నాడు యేసుప్రభు కోసం? 12వ ఏట ఎక్కడ కూర్చున్నాడని చదువుకుంటాం యేసుప్రభు? మనం దేవాలయంలో కూర్చుని శాస్త్రుడు పరిచయాలకి ప్రశ్నలు వేస్తున్నారంట. మిమ్మల్ని మాట్లాడుతాను, మీరు 12 సంవత్సరాలకి ఎక్కడ ఉన్నారు? 12వ సంవత్సరం అంటే 7వ తరగతి చదువుతున్నారు అప్పుడు మీరు, అంతేనా? 7వ తరగతి చదువుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి? స్కూల్లో బాగా బిజీ, ఆటలాడుకోవడంలో బాగా బిజీ, జాంకాయలు దొంగతనం చేసేయడంలో బాగా బిజీ, అదేనా? 12వ ఏట ఎవరు ఏం చేస్తున్నారు? 12వ ఏట యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయనకి కాలం విలువ తెలుసు. ఆయన భూమి మీద గడుపుతున్న ప్రతి దినము కూడా దేవుడు రాసుకుని ఇచ్చిన దినమని తెలుసు. అందుకే ఆయన ఏ దినాన్ని కూడా వృధా చేసుకున్నట్టుగా బైబిల్లో మనకి కనపడదు. తెల్లవారుజాము లేచిపోతాడు, ప్రార్థనకి వెళ్ళిపోతాడు, రండి ఇతర సమీప గ్రామాల్లో ప్రకటించడానికి వెళదాం, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చి తిని. చూసారా, ఇందుకే కదా నేను వచ్చాను, ఇందుకే కదా నా దేవుడు నా పుస్తకంలో రాసుకుని పంపించాడు, నేను వెళ్ళిపోవాలి కదా, ఆయన రాసుకున్నది నేను చెయ్యాలి కదా, కాలం ఆయన ఇచ్చింది కదా, ఆయన పనికి ఇచ్చింది కదా, నేను వృధాగా దాన్ని వాడకూడదు కదా. ఈ స్పృహ భూమి మీద మనిషికుందా? ఇష్టమైతే ప్రార్థనకు వస్తాం, ఇష్టం లేకపోతే రాము. మాకు అన్ని సౌలభ్యాలు ఇస్తే వచ్చి ప్రార్థనలో కూర్చుంటాం. ఏమైనా కాస్త ఇబ్బందిగా ఉందంటే మేము రాము, అంతేనా? ఒక ఆయన గుడికి రావటం మానేసాడు. ఒకసారి ఫోన్ చేసాం ఎత్తలేదు, రెండోసారి ఫోన్ చేసాం ఎత్తట్లేదు, మూడోసారి ఫోన్ చేసాం ఎత్తట్లేదు, 4సారి ఫోన్ చేసాం. అస్తమాటు చేస్తుంటే బాగోదని ఎత్తాడండి ఫోను. ఏమండి మీరు గుడికి రావట్లేదంటే ఏం చెప్పాడు తెలుసండి? మీ చర్చిలోనండి ఫ్యాన్లు దూరంగా వేసారండి, నేను వచ్చిన ప్రతిసారి నాకు మధ్యలో కూర్చి దొరుకుతుంది, నాకు అక్కడ గాలి తగలట్లేదు అన్నాడు. చూసారా, ఏం తగలట్లేదంట? చర్చిలో ఫ్యాన్ గాలి తగలట్లేదని నేను చర్చికి రాను. బా భక్తి చూసారా? ఏమండి ఇతని కోసం అండి యేసుప్రభు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నది, ఇతని కోసం అండి బల్లి పోటు పొడిపించుకున్నది, ఇలాంటి వాళ్ళ కోసమేనా? ఆయన కష్టం ఎక్కడా, ఆయన శ్రమ ఎక్కడా, ఆయన త్యాగం ఎక్కడా? ఏమండి వీడి సుఖం ఎక్కడ మీరు చెప్పండి? ఒక గంట అండి గుళ్ళో కూర్చుండి ఎంతసేపు చెప్పండి? గంట సేపు అండి, గంట సేపు దేవుడి కోసం ఒక చెమటను భరించలేవా? ఒక గంట సేపు దేవుడి కోసం కాస్త వేడిని భరించలేవా? చూసారండి మనిషి ఎలా మారిపోయాడు? సుఖాలకు కట్టుబానిసై దేవుడి దగ్గరికి రావడానికి కూడా నాకు టైం లేదు, నాకు కాలం లేదు, నాకు వసతులు లేవు, మీరు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, మీ చర్చకు వస్తుంటే సరైనకి భోజనం పెట్టడం లేదు, మీరేమో సెమినార్ అంటారు లేటుగా భోజనం పెడుతున్నారు, మేము రావట్లేదు, మాకు ఆకలి చేస్తుంది. వినపడతాయండి మాకు ఇవి అప్పుడప్పుడు. ఆ కండక్ట్ చేసిన ఆ కన్వీనర్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళు ₹1000 ఖర్చు పెట్టుకునండి మీరు రండి అనే స్పీకర్ని తీసుకొచ్చి వాళ్ళు భోజనాలు వండుకుని అహోరాత్రులు కష్టపడి వాళ్ళు మీటింగ్ పెడితే వెళ్ళిపోయేటప్పుడు అన్నయ్య భలే చేశారు అన్నయ్య మీ కష్టంతో అని అనకుండా ఏమండి లేటుగా పెట్టారు భోజనాలు. చూసారా, అతను మళ్ళా చేయాలనిపిస్తుందండి ఇలాంటి కార్యక్రమం? మీరు బాగా ఆలోచించుకోండి. కష్టపడి చేసిన వాడికి కాస్త ఏదో కష్టం భరించి భలే చేశారన్న అంటే ఇంకొకటి చేయాలనిపిస్తుంది అంతే తప్ప మాకు బాగా భోజనాలు బాగా పెట్టలేదు, సాంబార్లు ఉప్పు వేయలేదు, చికెన్లో కారం ఎక్కువ వేసారు. దేవుడి కొరకు కష్టపడవలసిన వాడు, దేవుడి కొరకు చేయవలసిన వాడు, దేవుడి కొరకు దేవుడిచ్చిన కాలం యొక్క విలువను గుర్తించవలసిన వాడు దేవుడికి కాకుండా పోయాడండి. రోజు
నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ వినాలి. లేట్ అయిపోయింది. 2.5 గంటల పాఠం అది. మ్యాక్సిమం గంటన్నరలో ముగించడానికి ప్రయత్నిస్తాను, కానీ చాలా విషయాన్ని ఇస్తాను మీకు, జాగ్రత్తగా వినాలి. దేవుడు చెప్పిన టైటిల్ ఏం వేసాం? క్షణము విలువ. కానీ నేను ఎక్కడ ఆగాను? ఇప్పుడు వచ్చి దినం దగ్గర ఆగాను. అంతేనా? ఈ దినం కానించి నేను ఎక్కడికి రావాలంటే క్షణం కాడికి రావాలా? అంతేనా? భూమి మీద దేవుడిచ్చిన దినాలు, దేవుడు రాసుకొనిచ్చిన దినాలు. దీనికే మానవుడు పెట్టిన పేరు, లేదా దేవుడు కూడా బైబిల్లో చెప్పిన మరో పేరు ఏంటంటే ఆయుష్కాలం అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఆయుష్కాలం అనేది నియమింపబడింది అన్నాడు కదా, దేవుడు నియమిస్తున్నాడు కదా. ఆయుష్కాలాన్ని దేవుడు దేనిని బట్టి నియమిస్తాడు? మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయుష్కాలాన్ని దేనిని బట్టి నియమిస్తాడు? దేనిని బట్టి తెలుసా? పనిని బట్టి కాలం నిర్ణయించబడుతుంది. అసలు మనం ఎందుకు పుట్టామని చదువుకుంటాం బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మీ అందరూ తెలిసిన మాటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎందుకు పుట్టాం మనం? అక్కడ చూడండి ఒకసారి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఏమండి, ఎందుకు పుట్టామని చెప్తున్నాడు చెప్పండి ఇక్కడ. మనకు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు. ఇది మీరు చాలాసార్లు చదువుకున్నారు, జాగ్రత్తగా వినాలి. మనకి ముందుగా ఏమి నిర్ణయించబడ్డాయంట? సత్క్రియలు. ముందు మనిషి, ముందు సత్క్రియల, ముందు పని నిర్ణయించబడిందా? ముందు మీరు పుట్టారా? పనే. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. కింద నుండి మనం అందరం తినడానికి ఒక 30 కేజీల గిన్నెలో బిర్యానీ వండుకొని కింద ఉంది, దాన్ని పైకి తేవాలా? ఎంతమందిని పంపిస్తారు? 30 కేజీల గిన్నె ఒకటి అటుకెళ్ళి పట్టుకుని వచ్చేస్తారు ఇలా చేతుని, రారు. ఎంతమందిని పంపిస్తారు? 4 వెళ్ళండి, 4 మూలలో పట్టుకోండి, తేలిగ్గా పైకి వచ్చేస్తుంది. అదే కిలో రైస్ ఉండి కింద ఉంది, 4 పంపిస్తారేటి? ఒక్కరు చాలు. మనుషులు పంపించబడటం అనేది దేనిని బట్టి నిర్ణయించబడుతుందంటే అక్కడున్న పనిని బట్టి. రైట్, జాగ్రత్తగానండి. ముందుగా సత్క్రియలు దేవుడు సిద్ధం చేశాడంట. ఆ సత్క్రియలు చేయడానికి దేవుడు మానవుడిని తల్లి గర్భంలో కట్టి ఈ భూమి మీదకి పంపిస్తున్నాడంట. వెరీ గుడ్. ఇప్పుడు తల్లి గర్భంలో కడతన్నప్పుడు దావీదు గారి దగ్గర దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమని? నియమింపబడిన దినాలు. తల్లి గర్భంలో కడతన్నప్పుడే దినాలు నియమిస్తున్నాడంట. దేనిని బట్టి నియమిస్తున్నాడు అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను బట్టి, క్రియలను బట్టి కాలం. యేసుక్రీస్తుల వారు భూమి మీద జరిగించడానికి, భూమి మీద దేవుడి పనిని జరిగించడానికి ఆయనకి 33.5 సంవత్సరాల కాలం చాలు. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఎందుకున్నాడంటే ఆయన భూమి మీద ఆ శిలువ యాగం వరకు ఆ పనిని జరిగించడానికి ఆయుష్కాలం సరిపోద్ది. మోషే గారు 120 సంవత్సరాలు ఎందుకు ఉండాలి అంటే ఆయనకి 120 సంవత్సరాలకు సరిపడా పని ఇవ్వబడింది. జాగ్రత్తగా వినండి. పని కాలాన్ని నిర్ణయిస్తుంది. మీకు ఇంకా అర్థం కాకపోదని చెప్తాను. ఈ గోడ చూడండి అండి, గోడ ఎలా ఉంది. ఇప్పుడు దీనికి ఒక మేస్త్రి గారిని పట్టుకొచ్చి, ఏమంటే గోడ అంత బాగోలేదు, దీనిపైన మంచిగా సిమెంట్ ప్లాస్టింగ్ చేసేసి దానిపైన పెయింట్ వేసి మాకు ఇవ్వాలన్నారు అనుకోండి, మేస్త్రి గారు వస్తాడు, గోడ అంతా చూసుకుంటాడు, ఇల్లు అంతా చూసుకుంటాడు. ఇల్లు మొత్తం చేసేవాళ్ళ అని అడుగుతాడు. అవునండి, ఇల్లు మొత్తం చేసేవాళ్ళే. చేస్తానండి. రేటు మాట్లాడుకుంటారు. రేటు మాట్లాడేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తున్న ఓనరు ఒక మాట అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఎన్ని చేస్తారండి, చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. అప్పుడు మేస్త్రి గారు చెప్తారు. ఏం చెప్తారు? ఒక 1 వారం రోజులు చేసేస్తానండి అంటాడు. ఇప్పుడు 1 వారం రోజులు, ఆ 1 వారం రోజులు అని ఈ టైము, ఈ రోజును నిర్ణయించింది ఏది చెప్పండి? ఇక్కడ ఉన్న పని. అంతేనా? ఇదే మేస్త్రి గారిని ఇలాంటి పెద్ద అపార్ట్మెంట్ దగ్గరికి పట్టుకెళ్ళి
ఇదిగోనండి పెద్ద అపార్ట్మెంట్, దీనికి ఎలా చేశారో దానికి కూడా అలాగే మంచి ప్లాస్టింగ్ చేసి పెయింట్ వేయాలని అంటే అప్పుడు ఏం చెప్తాడు? దీనికి ఎంతకాలం పడుతుందని మీరు అడిగారు అనుకోండి, ఏం చెప్తాడు అప్పుడు? వారంలో చేసేస్తానండి అంటాడా? లేదండి, ఇది పెద్ద పని, ఒక 3 నెలలు పడుతుందండి. అంటే ఇప్పుడు కాలం ఇది వారం రోజులు, అది 3 నెలలు. ఈ కాలాన్ని డిసైడ్ చేస్తున్నది ఏంటో చెప్పాలి, పని. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులంతా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి పుడుతుంటే ఆ క్రియలకి భూమి మీద నీకు ఎంతకాలం పడుతుందో అంతకాలాన్ని దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? నియామకం. అంటే ఇప్పుడు మాట చెప్పండి, భూమి మీద నరుడికి ఇవ్వబడిన ఆయుష్కాలం దేవుడి యొక్క పనికాలం అది, అంతేనా? భూమి మీద నరుడికి ఇస్తున్న కాలం పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొక్క పనికాలం అది. దేవుడు డిసైడ్ చేసి ఇచ్చాడు. ఎంత విలువైంది కాలం అయితే దేవుడు ఎంత పర్ఫెక్ట్గా లెక్కలేసుకుని మరి కాలాన్ని ఇస్తే, ఈరోజు భూమి మీద ఉన్న మనిషి దేవుడిచ్చిన కాలాన్ని దేనికి వాడుతున్నాడో మీరు చెప్పాలి. దేవుడికి వాడుతున్నాడా, సొంతానికి వాడుకుంటున్నాడా? సొంతానికే. ప్రసంగి గ్రంథం మంచి మాట చూపిస్తాను మీకు, 5వ అధ్యాయానికి రండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం, మొదటి వచనం ఒకసారి చూపిస్తాను అన్నమాట. ప్రసంగి గ్రంథం 18వ వచనం చదవండి. ఒక్క నిమిషం నేను చెప్తానండి. 10వ అధ్యాయమో 5వ అధ్యాయమో చూస్తున్నాను. నియమింపబడిన ఆయుష్కాలము అని ఒక మాట ఉంటుంది చూడండి. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. ఇదియే వానికి భాగ్యము. క్షమించండి, యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. క్షమించండి, యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా తీయండి. నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు. నరుల యొక్క ఆయుష్కాలమునకు పరిమితి కలదు. పరిమితి అంటే అర్థమేంటి చెప్పండి? లిమిట్. లిమిట్ ఉంది. ఎవడు పడితే ఎంతకాలం పడితే అంతకాలము భూమి మీద బ్రతకడానికి కుదరదు. నీ ఆయుష్కాలానికి ఏముందంట? పరిమితి కలదు. నరుల యొక్క ఆయుష్కాలమునకు పరిమితి కలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. అక్కడ ఇందాక ఏం చదువుకున్నాం మనం? నియమింపబడిన దినములు. ఇక్కడేమంటున్నాడు? వారికి నియమించిన నెలల సంఖ్య నీకే తెలిసే ఉన్నది. అంటే భూమి మీద నరుడు ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని దినాలు బ్రతకాలో దేవుడు రాసుకున్నాడు. ఆ దినంలో ఏదో ఒక క్షణాన్న భూమి మీద తన జీవితాన్ని ముగించుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి మనిషి వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా మీరు ఇక్కడి నుంచి విషయం అంతా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలా. దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం లిమిట్ నేను నియమించాను, దానిని నరుడు మెంచజాలడు అంటాడు. కిందకి వెళ్ళేసరికి చూడండి. వారికి నియమించిన నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమము నందనట్లు వారి వైపు చూడక ఉండుము. ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి. ఈ ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడంట? కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని, కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని, భూమి మీద ఆయుష్కాలంలో దేవుడు వారికి పనిని వారు ముగించేంత వరకు వాళ్ళ వైపును చూడొద్దు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవుడు మనకి ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిని ముగించేంత వరకు మనకు విశ్రాంతి రాదంట. అసలు భూమి మీద పుడుతున్న మనిషికి దేవుడు పని ఉందనే తెలియదు. పుట్టగానే తల్లి ఏమంటుందో తెలుసా?
అమ్మయ్య నా కొడుకు పుట్టాడండి, నా కళ వీడి మీద నెరవేర్చుకుంటాను. ఏంట కళ? నేను డాక్టర్ని అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను, కనుక ఈయన డాక్టర్ని చేసేస్తాను, ఈయన యాక్టర్ని చేసేస్తాను, ఈయన లాయర్ని చేసేస్తాను. అంతేనా? ఏ తల్లి నోటైనా ఏ తండ్రి నోటైనా నా కొడుకుని సేవకుని చేసేస్తాను. వస్తాయా? లోకం ఉన్నంత రుచిగా దేవుడు ఈరోజు లోకానికి లేడు. సేవకులు ఏం చెప్తున్నారు తెలుసా? మా కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడు. ఏంటా దీవెన? నా కుమార్తె అమెరికాలో ఉంది, నా కొడుకు ఇంగ్లాండ్లో ఉన్నాడు, ఈయనేమో సేవలో ఉన్నాడు. సేవలో ఉన్న నువ్వేమో సేవలో ఉండిపోయాడంటే ఈయన దీవించి దేవుడు పిల్లల్ని ఎక్కడికి పంపాడంట? విదేశాలకు వెళ్ళాడంట. ఇంతకీ సేవ చేస్తే పరలోకానికి వెళ్తాడా, విదేశాలలో ఉద్యోగం చేస్తే పరలోకానికి వెళ్తాడా? చూసారా? దీన్ని ఆశీర్వాదం అనుకుంటా దేవుడు దేన్ని ఆశీర్వాదం అంటున్నాడు? ఇంగ్లాండ్ అమెరికా ఆశీర్వాదమా? పిల్లల్ని ఎలా పెంచమన్నాడు? వాడు కూర్చుంటున్నప్పుడు, వాడు లేచినప్పుడు, వాడు త్రోవలో నడిచినప్పుడు, వాడు ఇంట కూర్చుంటున్నప్పుడు, ఇంట నుండి బయటికి వెళుతున్నప్పుడు ఏం చేయాలి? నా మాటలు నేర్పండి, నా మాటలు నేర్పండి అంటే ఎక్కడో అమెరికాలో చదువు చెప్పించడానికి పంపించి దేవుడు ఆశీర్వాదం అంటున్నావా? ఇంట్లోంచి తోలేసి బయటికి దేవుడి మాటలు చెప్పకుండా, దేవుడి సన్నిధిలోకి తీసుకురాకుండా, దేవుడి పని వాడికి నేర్పకుండా. మీకు మాట చెప్తున్నానండి, మనుషులంతా పుట్టింది దేవుడి కొరకు, దేవుడు పని చేయటం కొరకు. ఆ పనిని ముగించేంత వరకు వాడికి ఏం రాదని చదువుకున్నాం ఇప్పుడు లేఖనంలో? విశ్రాంతి రాదు. యేసుప్రభు పని చేశాడు కనుక పరలోకంలో విశ్రాంతి. భూమి మీద ఉన్నప్పుడు లాజరు ధనవంతుడు, మీకు తెలుసు, లాజరు కష్టపడ్డాడు కనుక దేవుడి కోసం వెంటనే పరదేశంలోనికి వెళ్ళి విశ్రాంతి. అపోస్తలుడు కష్టపడ్డారు కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు పరదేశంలో విశ్రాంతి. దేవుడి కొరకు కష్టపడిన వాడు మరణం తర్వాత విశ్రాంతిలోనికి వెళ్తున్నాడు. అసలు దేవుడు పని ఉందని ఎరగిన వాడు, ఈ కాలం దేవుడిచ్చాడని గుర్తించిన వాడు, బైబిల్లో ఉన్న లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు, వాడు దేనికి వాడాడు కాలాన్ని? సుఖించాలి, తినాలి, త్రాగాలి, సన్నపు నార వస్త్రాలు ధరించుకోవాలి, ఓదారంగు బట్టలు వేసుకోవాలి, అబ్బో తినాలి, బాగా టూర్లకు వెళ్ళాలి, తిరగాలి, ఈ ప్రపంచాన్ని అంతా అనుభవించాలి అని అనుకున్నాడు. కాలాన్ని వాడి కొరకు వాడేసుకున్నాడు, లోకంలో సుఖపడడానికి వాడేసుకున్నాడు. మరణం తర్వాత వెళ్ళిపోయి నిత్యాగ్ని దండనలో ఏమైపోతున్నాడు? కాలిపోతున్నాడు. నేను ప్రసంగం చెప్పిన ప్రతి చోట అడుగుతానండి, ధనవంతుడు చేసిన నేరం ఏమన్నా చెప్పండి. అక్కడ ధనవంతుడు వ్యభిచారం చేశాడు, అందుకే అక్కడ వేసి కాల్ చేస్తున్నాను అన్నాడా? ధనవంతుడు దొంగతనం చేశాడు, అందుకే కాలిపోతున్నాడు అక్కడ అన్నాడా? ఏమి లేదు. అక్కడ ఫైల్ అయిన కేసు ఏంటంటే, కుమారుడా నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు, ఇదే కేసు అన్నాడు అంతే. అవునా? ధనవంతుడి మీద మాపబడుతున్న కేసు ఏంటంటే అక్కడ నేరం ఏంటి? ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ ఏంటి చెప్పాలి? భూమి మీద నువ్వు సుఖపడ్డావురా, అదే కేసు అంటున్నాడు. ఇది ప్రపంచానికి ఎలాగుంటా చెప్తే నవ్వుకుంటారండి. ఇది అంతేనా? మీరు సుఖపడుతున్నారు, నరకానికి వెళ్ళిపోతారంటే ఇదేంటి? ఇది విచిత్రంగా ఉంది. ఇది సుఖపట్టం నేరమా? ఎస్, నేరమే. దేవుడి కొరకు పని చేయడానికి పుట్టిన నువ్వు ఏటో లోకంలో సుఖపడుతున్నావు. కష్టమేది? ఫ్యాన్ గాలి తగలకపోతే గుడికి మానేస్తావా? భోజనం సరిగ్గా పెట్టకపోతే గుడికి రావడం మానేస్తావా? వచ్చినప్పుడు కుర్చీ వేయలేదని సంఘానికి రావడానికి మానేస్తావా? ఇదేంటండి ఇది? వింటున్నప్పుడు అండి చెవుల్లో పడుతున్నప్పుడు ఏం అమాయకులో వీళ్ళు, ఇంత అమాయకత్వంలో బతుకుతున్నారేంటి? ఇంత అమాయకత్వమా? కష్టం అండి. యేసుక్రీస్తుల వారిలా కష్టం, ప్రవక్తలలా కష్టం, అపోస్తులులా కష్టం, ఒక స్టెఫన్ గారిలా కష్టం. ఎవరండి దేవుడి కొరకు? ఎవరు దేవుడి కాలం అండి ఇది. దేవుడు పని చేసుకునే కాలం అండి, దేవుడి కొరకు కష్టపడే కాలం అండి. చేసేసుకోవాలండి. చూసారా? ఇది లేదు, ఇది తెలియలేదు. ఇది సత్యం, బైబిల్లో రాయబడిన మాటలా చెప్తున్నాను నేను మీతో. ఇప్పుడు చెప్తాను. కాలం విలువ అండి మామూలుగా ఉంటే తెలియదంటే, కాలం విలువ ఎవరికి తెలుస్తుందో, ఎలా తెలుస్తుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక సంవత్సరం విలువ తెలియాలంటే ఎవరికి తెలుస్తుందో తెలుసండి? ఈ పిల్లల్ని పట్టుకుని కూర్చోపెట్టండి. సంవత్సరం విలువ ఎవరికి తెలుస్తుంది అంటే, జాగ్రత్తగా వినండి. ఏదో ఒక పెద్ద పరీక్షకు ఒక కలెక్టర్ అవ్వడానికి 3-4 సంవత్సరాల నుంచి రాత్రి పగళ్ళు కష్టపడ్డాడు, చదివాడు, కష్టపడి చదివి పరీక్ష వచ్చింది. అదే రోజు పరీక్ష.
పరీక్ష ఒక 10 నిమిషాలు లేట్ వెళ్ళాడు, బయటికి గెంటేశారు. అప్పుడు వాడు ఏమంటాడు చెప్పండి? నేను కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాను ఈ పరీక్ష కోసం, 10 నిమిషాలు బస్సు ఆలసిపోయిందని నన్ను బయటికి గెంటేస్తారా? మీ కాళ్ళు పట్టుకుంటాను మహాప్రభు, ఆ పరీక్ష రాయనివ్వండి అంటాడంట. వాడిని అడిగితే తెలుస్తుంది సంవత్సరం ఎంత విలువైందో. మనకేం తెలుస్తుంది? గుడ్ బై టు 2019, వెల్కమ్ టు 2020. ముగ్గులేస్తాం మనం కదా, అంతే కదండి. న్యూ ఇయర్కి ఏం చేస్తారు చెప్పండి? అందరూ అర్ధరాత్రి కూడా దానికి ఏం బాయ్ బాయ్ చెప్పేస్తారు, దీనికి ఏం వెల్కమ్ చెప్తారు. వీళ్ళు బాయ్ చెప్తే వెళ్తుందా, వీళ్ళు వెల్కమ్ చెప్తే వస్తుంది? అది పంపించేది రప్పించేది ఎవరు? దేవుడు. ఒక్కరైనా ముగ్గు వేసినప్పుడు అండి, వెల్కమ్ టు 2020 ఇచ్చిన దేవుడికి స్తోత్రం, ఒక ముగ్గు ఉంటుందా? ఉండదండి. అసలు అన్ని దేవుడే చేస్తున్నా అసలు ఎక్కడ దేవుడికి దక్కవలసిన మహిమ కీర్తి మనిషి ఇవ్వడండి. ఇస్తాడా? ఎండలో ఇలా ఉక్కుపోతున్నాం అనుకోండి, చల్లగా గాలి తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? అమ్మ దేవా స్తోత్రం అంటారా? మన మీదకి గాలి వచ్చినా కూడా ఎవరు పంపించాలి? దేవుడు. ప్రతి దాంట్లోనూ దేవుడు చూడగలిగిన వాడే భక్తుడండి. కర్నూలు ప్రాంతం వాటర్ ప్రాబ్లం అని విన్నాను నేను. ఎందుకు వాటర్ ప్రాబ్లం? వాటర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పండి? వాటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు? వర్షాలు తగ్గితే వస్తుంది. యాజ్ పర్ బైబిల్ వర్షాలు ఎందుకు తగ్గుతాయి చెప్పండి? నేను బైబిల్ చెప్తున్నా. వర్షాలు ఎందుకు తగ్గుతాయి? మీ పాపాలు ఎక్కువైపోయినాయిరా, మీకు వర్షాలు రాకుండా ఎండగట్టేస్తాను అన్నట్టు. కరువు ఎందుకు వచ్చింది? ఏలియా ఆగిపోవాలి, ఏమండి ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోవాలి, వర్షం ఆగిపోవాలి. ఎందుకు? ఆ రోజు ఏలియా చేసిన ప్రార్థనకి వర్షాలు ఆగిపోతే రాజ్యం అంతా ఎండిపోయి కరువు వచ్చి ఒకడి మొహం ఒకడు చూసుకుని అప్పుడు గుర్తొచ్చాడు వాళ్ళకి దేవుడు. దేవుని పిల్లలరా, భూమి మీద నరుడు చేస్తున్న తప్పులు నరుడు కనిపెట్టుకోకుండా ప్రతి దాంట్లోనూ దేవుని గుర్తించి, బాబా ఇది మేము చేసుకుంటున్న తప్పు, ఇదికే ఈ నేరం మాకు జరుగుతుందని గుర్తించలేకపోతున్నాడండి మనిషి. దేవుని పిల్లలరా, ప్రతి దాంట్లోనూ దేవుని చూడాలి. ప్రతిదీ ఇచ్చింది దేవుడే. ప్రతి దాన్ని నీ కొరకు ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఇస్తున్న ఈ ప్రతి దానిని వాడుకుని నువ్వు ఆయన కొరకు బ్రతుకుతావని ఇస్తున్నాడు. కాలాన్ని కూడా అందుకే ఇచ్చాడు. కానీ కాలాన్ని మనిషి తన కొరకు వాడుకుంటున్నాడు. ఈ పరీక్ష తప్పిన వాడికి తెలుస్తుంది సంవత్సరం ఎంత విలువైందో. నెలల విలువ, సంవత్సరం తర్వాత ఏంటి నెలలు. ఎవరికి తెలుస్తుంది నెలల విలువ? గర్భిణీ స్త్రీని అడగల, తల్లులకు తెలుసు. నెలలు నిండుతున్న కొద్దీ 3వ నెల 4వ నెల వచ్చేసరికి ఏమి తిన్నా అరక్కపోయి అంత బయటికి కక్కేసుకుంటుంటే, బాబాయ్ బిడ్డ కావాలని కోరుకున్నాం కానీ బిడ్డ ఇంత దారుణంగా ఉంటుందా? మా ఆయన చక్కగా అమ్మ 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 ఏమంటే భార్య ఏమంటే తల్లి అవ్వబోతుందని తెలిసేసరికి ఆయన ప్రేమ ఎక్కువైపోయి బోర్డు పట్టుకొట్టు చేస్తూ ఉంటాడు. ఎన్ని పట్టుకొచ్చినా ఆయన అన్ని పట్టుకొచ్చి అక్కడ పెడతా ఉంటాడు. ఏ తిన్న మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది, వాంతులు. అప్పుడు ఏమనుకుంటా చెప్పండి తల్లి? అమ్మని అడుగుతుంది, అమ్మ ఎంతకాలమే నాకు ఈ బాధ? ఏం లేదమ్మా, 9 నెలలు ఒప్పు పట్టమ్మా. 9 నెలలా? ఒక్కొక్క నెల తల్లికి ఎలాగుంటా చెప్పండి? బిడ్డ బరువెక్కుతుంటే బిడ్డను లోపల మోస్తూ, అబ్బో ఎప్పుడు వస్తాడో వీడు బయటికి, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడైపోతాయో నెలలు. అంతేనా? నెలల విలువ బిడ్డను మోస్తున్న తల్లికి అర్థమవుతుంది. ఇకపోతే రోజు విలువ ఎవరో తెలుసండి? అడ్డ మీద ఉంటారు చూడండి కూలీ వాళ్ళు. ఆ రోజు పని దొరికితే కానీ వాళ్ళ ఇంట్లో ఏముండదు, అన్నం ఉండదు. ఆ రోజు వాళ్ళకి బియ్యం ఉండవు, ఆ రోజు వాళ్ళకి కూరగాయలు ఉండవు, ఆ రోజు వాళ్ళకి పొయ్యి మీదకి గిన్నెక్కదు. ఏ రోజుకి ఆ రోజు బాక్స్ పట్టుకుని అడ్డ మీద నుంచి ఉంటాడండి. ఈ రోజు నాకు కూలి దొరికితేనే కానీ ఆ కూలి పని నుండి వచ్చిన డబ్బులతో నా కుటుంబానికి అన్నం పెట్టుకోలేను. అలాంటి వాడికి 3 రోజులు పని దొరకలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? బాబాయ్ రోజు చాలా విలువైందండి, ఈ రోజు చాలా విలువైందండి, పని దొరకలేదండి, మాడిపోయామండి మేము మా కుటుంబం ఆకలితో. రోజుల విలువ అతనికి తెలుస్తుంది. ఇంకా కిందకు వస్తాను. నిమిషం. ఈ నిమిషం విలువ ఎలా ఎప్పుడు తెలుస్తుంది తెలుసండి? ట్రైన్ ఎక్కుతున్నప్పుడు చూడండి, మీరు అలాగ స్టేషన్లోకి వెళ్తా ఉంటారు, ట్రైన్ అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా ఉంటుంది అప్పుడు? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం లేటుగా వచ్చామని ట్రైన్ వెళ్ళిపోయిందండి. సరే, నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇవన్నీ పోగొట్టుకుంటున్నప్పుడు మీకు ఏం తెలుస్తుంది?
విలువైందండి, టైం విలువైందండి. ముందు వస్తే ఏం పోయిందండి, ఇంట్లో తెమల్చలేదండి మీరు గొడవ, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత. పోగొట్టుకుంటుంటే తెలుస్తుంది. రైట్? ఇప్పుడు నేను అడుగుతాను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు లీస్ట్ ఏంటి చెప్పండి కాలంలో? క్షణం. దీనికి దేవుడు చెప్పాడండి బైబిల్లో. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. మీరు చాలా సంవత్సరాల నుంచి చదువుకున్న మాట, జాగ్రత్తగా తీయండి. యోబు గ్రంథం 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడిపేస్తున్నారు. భూమి మీద దినాలు గడిపేస్తున్నారు. ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోవడానికి పట్టిన కాలం ఎంతంట? క్షణమా? సంవత్సరాలు భూమి మీద అనుభవించాడు. ఎన్నో బస్తాల బియ్యం తినేశాడు, ఎన్నో కోళ్ళు తినేశాడు, పండగలు అన్నాడు, పబ్బాలు అన్నాడు, తిరిగాడు. ఈ లోకంలో సుఖంగా తన దినాలన్నీ గడిపేశాడు. పాతాళానికి జారిపోవడానికి వాడికి ఎంతకాలం పట్టిందంట? క్షణం. ఒక్క క్షణములోనే వారు పాతాళానికి దిగిపోతారు. ఎక్కడ నుండి ఎక్కడికి ప్రయాణం ఎంత టైంలో చేశాడు చెప్పాలి? భూమి మీద నుండి, జాగ్రత్తగా వినండి, భూమి మీద నుండి ఈ భూలోకం మొత్తం దాటుకుంటూ భూమి క్రిందనున్న పాతాళానికి ప్రయాణం క్షణంలో జరిగిపోద్దా? అమెరికా వెళ్ళాలంటే ఏముందండి, 1 నిమిషంలో వెళ్ళిపోతారా? భూమి మీదే పక్కనున్న మరొక దేశానికి వెళ్ళడానికి 24 గంటల ఫ్లైట్ ప్రయాణం అండి, 48 గంటల ఫ్లైట్ అండి. విమానం ఎక్కితేనే హైదరాబాద్కి మేము వెళ్ళాలండి, కర్నూలు నుంచి. కారు మీద 3 గంటలండి. గంటలు పక్క నుంచి పక్కకు ప్రయాణం చేయడానికి. కారు అయితే గంటలు, ఫ్లైట్ అయినా సరే గంటలు, ట్రైన్ అయినా సరే రోజుల తరబడి ప్రయాణం, వాడ మీద నెలల తరబడి ప్రయాణం. మరి మనిషి లోకం నుండి పాతాళ లోకానికి ప్రయాణం ఎంతసేపట్లో అయిపోయిందంట? ఎంత స్పీడ్గా ఎందుకు అయిపోయింది? ఎప్పుడైనా ఆలోచించారా? నేను చెప్తాను ఇప్పుడు. ఒక్క క్షణంలో మనిషి భూమి మీద నుండి పాతాళానికి ఎందుకు జారిపోయాడు? పోని ఈ జారిపోతున్న వీళ్ళందరూ భూమి మీద ఏం చేశారో తెలుసా? అక్కడికి రండి, 21వ అధ్యాయానికి రండి, 7వ వచనం చదవండి. వీళ్ళు ఎవరు? ఈ జారిపోతున్న వాళ్ళందరినీ ఎవరని చెప్తున్నాడు 7వ వచనంలో? యోబు గ్రంథం 21:7వ వచనం జాగ్రత్తగా అందరు తీసుకోండి. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వీళ్ళంతా ఎవరంట? భక్తిహీనులు అంటే అర్థం ఏంటి? మొత్తం లేదా తక్కువ ఉందా? మళ్ళీ అడుగుతున్నాను, భక్తిహీనులు అంటే భక్తి అస్సలు లేదా తక్కువ ఉందా? మొత్తం మీద వీళ్ళు కూడా ఎవరు? అబ్బా. రక్తహీనత అంటే రక్తం లేదా తక్కువ ఉందా? తక్కువ ఉంది. వీళ్ళు పైకి భక్తులు వేషం వేశారు, నిండుగా దేవుడు కోరుకున్నంత భక్తి వీళ్ళకి లేదు. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? ఎందుకు వాళ్ళని బ్రతుకుంచటం? ఎందుకు వాళ్ళకి వర్షాలు ఇవ్వటం? ఎందుకు వాళ్ళకి గాలి ఇవ్వటం? ఎందుకు వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం? ఎందుకు వాళ్ళకి ఆహారం ఇవ్వటం? ఎందుకు వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వటం? ఎందుకు కరోనా ఎన్ని వేవులు వచ్చినా వాళ్ళని భూమి మీద ఉంచటం కదా? భక్తి లేదు, నేనంటే అసలు వాడికి భయం లేదు, భక్తి లేదు, వాడు ఎందుకు బ్రతకటం భూమి మీద? వీళ్ళు బాగా వినండి, వీళ్ళు భక్తిహీనులు అంటున్న వాళ్ళు చూశారు. వీళ్ళు దేవుణ్ణి నమ్మి కూడా భూమి మీద ఎలాంటి కార్యాలు చేశారో 11వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. 11వ వచనం నుంచి 11. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారంట? ఏ బయటికి? ఇందా చెప్పాను చూసారు ఉదాహరణ, మా వాడు FRCS లండన్ అండి. ఎక్కడ పంపారు? బయటికి. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. నటనం అంటే యాక్టింగ్. పిల్లల్ని లోకానికి పంపిస్తే ఏమి నేర్చుకుంటారు? భక్తి నేర్చుకుంటారా? యాక్టింగ్ నేర్చుకుంటారా? యాక్టింగే.
బ్రతకటం నేర్చుకున్నారు, మోసం చేయడం నేర్చుకున్నారు, నేరం చేయడం నేర్చుకున్నారు, దోచుకోవడం నేర్చుకున్నారు, చంపడం నేర్చుకున్నారు, చంపేయడం నేర్చుకున్నారు, మోసాలు నేర్చుకున్నారు, దొంగతనాలు నేర్చుకున్నారు. కారణం ఏంటి? పిల్లల్ని కావాల్సి వీళ్ళు ఎక్కడికి పంపించారంట? బయటికంటే లోకంలోనికి పంపించారు. ఆ లోకంలోనికి వెళ్ళిన ఆ పిల్లలు నటన నేర్చుకున్నారు. అంటే వీళ్ళు భక్తిలో బ్రతకక వీళ్ళ పిల్లల్ని కూడా ఎందులో ఉంచలేదు? ఇప్పుడు భక్తిలో ఉంచలేదు. తర్వాత చూడండి ఇంకా ఏం చేస్తున్నారు? వారు తమ పిల్లలు నటనము చేయుదురు. 12వ వచనం, తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు, స్థానిక వాదము విని సంతోషించుదురు. చూసారా? సంతోషాలు, ఎంజాయ్లు, పార్టీలు, మ్యూజిక్ నైట్లు, అంతేనా? ఇవన్నీ ఒకటేనండి సింబలు. లోకంలో బాగా సుఖిస్తున్నారు, లోకాన్ని బాగా భోగిస్తున్నారు, సుఖపడుతున్నారు బాగా. వీళ్ళందరికీ ఏమవుతుందంట? తంబూర స్వరమండలమును పట్టుకొని వాయించుదురు, ఏమంటే స్థానిక నాదము విని సంతోషించుదురు. సంతోషం సంతోషం, లెట్స్ ఎంజాయ్. దేవుడు లేడు, దేవుడు పని లేదు, దేవుడి కోసం కష్టం ఏమీ లేదు. బతుకుదాం, లోకంలో తిందాం, లోకంలో త్రాగుదాం, లోకంలో సంతోషిద్దాం, లోకంలో సుఖిద్దాం. ఇలా అనుకున్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందంట? 13వ వచనంలో, వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు పెళ్లిళ్ళకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, సంతోషాలకి, సుఖాలకి, విందులకి, చిందులకి, పార్టీలకు గడిపేశారు. ఒక్క క్షణం వచ్చింది వాళ్ళ జీవితంలో. ఆ క్షణం ఆ పార్టీలో నుంచే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బా, ఎంతసేపట్లో వెళ్ళిపోయాడు పార్టీలో నుంచి? మొన్న మధ్యకాలంలో వీడియో చూశారు మీరు. పాస్టర్ గారండి పెళ్లి చేస్తూ పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నాడు, పెళ్లి కూతురికి ఇక్కడే ఉంది, మంత్రాలు చదువుతూ మైకాలంగా అలా పడిపోయాడు పాస్టర్ గారు. పెళ్లిలో నుంచి వెళ్ళిపోయాడు. ఏమంటే ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారిని తక్కువ చేయట్లేదు. ఆయన సేవ చేస్తే, నిస్వార్థంగా ఉన్న మాటలు చెప్తే ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు. సేవకుడు కనుక, సేవలో ఉన్నాడు కనుక, దేవుడు పనిలో ఉన్నాడు కనుక. ఇంకా మీరు జాన్సన్ అని పాటలు చేశారు చూడండి. ఆ పాటలో కావడ న్యూస్ టీవీ యాంకర్ ఇలా హైట్ చర్చిలో ఏమంటే చైర్లో కూర్చొని న్యూస్ చెప్తూ ఇలా మైక్ ఇలా పడిపోయింది, ఆవిడ ఎలా పడిపోయిందండి. అంటే వార్తలు చెబుతూ వెళ్ళిపోయింది. ఎక్కడికి? పాతాళానికి. ఒకడు ప్రమాదంలో వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి, అర్జెంట్గా పెళ్లికి వెళ్ళిపోవాలనుకుని కారు 140 తొక్కేస్తున్నాడు. యాక్సిడెంట్ అయిపోయింది. పెళ్లికి వెళ్ళవలసిన వీడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. వెళ్ళిపోవడానికి ఎంత టైం పడుతుంది? పాతాళం చాలా దూరం అండి. 4 రోజులు ప్రయాణం చేయాలన్నాడు దేవుడు. బాబోయ్, మిమ్మల్ని ఏమన్నా ఒక్క క్షణంలో ఎందుకు వెళ్ళిపోతానని చెప్తాను, జాగ్రత్తగా అంటే, ఒరే మిమ్మల్ని భరించలేకపోతానంట్రా. ఇంకా సంవత్సరాలు భరించాను, రోజులు భరించాను, మీ వెనక పడ్డాను, నా కొడుకుని మీ కొరకు బలేశాను, అది పాపం రా లోకం అని చెప్పాను, నా సన్నిధిలో ఉండమని చెప్పాను, నా సేవ చేయమని చెప్పాను, నా పని చేయమని చెప్పాను, ఎన్నో ప్రసంగాలు నీకు చెప్పాను, నీ వెనక పడ్డాను. ఆ మాటలతో నా మాటలను నువ్వేం చేసావంటే తోసేసావు, తృణీకరించావు కనుక నువ్వు ఒక్క క్షణం కూడా ఇక నా కళ్ళ ముందు ఉండడానికి కుదరదు. ఎందుకు వెళ్ళిపోతాడు అంత స్పీడ్గా? ఆ స్పీడ్లో ఏముందంటే దేవుడి కోపం. భూమి మీద అన్ని సంవత్సరాలు సుఖపడి తిని త్రాగి ఎంజాయ్ చేసి ఒక్క క్షణంలో వెళ్ళిపోవడం తప్పమని ఇక నువ్వు నా కళ్ళ ముందు కనబడ్డానికి కుదరదు. అయిపోయింది రండి టైం. ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. తండ్రి కొడుకుని ఎన్నో ఆశలతో పెంచాడు, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని గొప్పవాడిని చేశాడు. ఏదో చెయ్యాలి కొడుకుతో, ఏదో గొప్పవాడిని చేయాలనుకున్నాడు. ఆడొక రోజు కాలేజీలో అమ్మాయిని లవ్ చేసి ఇద్దరు దండలు వేసుకుని ఇంటికి వచ్చేసారు. ఏమంటారు చెప్పండి? తండ్రి స్థానంలో మీరుండి చెప్పండి ఏమంటారు? నా గడప తొక్కడానికి కుదరదా? నువ్వు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండదు. నా కళ్ళ ముందు ఉన్నావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను. అర్జెంటుగా నువ్వు కళ్ళ ముందు వెళ్ళిపో. కోపం తగ్గిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం, అంతేనా? ఇప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి తల్లి గర్భంలో నీకు దేహాన్ని కట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు ఏ కొదువు వస్తుందోనని కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఈ విశ్వాన్ని కష్టపడి కట్టి, ఈ విశ్వంలో నీకంటూ ఏ కొదువ లేకుండా గాలి, ఆహారం, నీరు, రంగులు, రుచులు అన్ని నువ్వు అనుభవించడానికి సకల వసతులు చేసి తల్లి గర్భం నుండి భూమి మీద పడ్డ తర్వాత తల్లి గర్భంలో నీకు పాలు పెట్టి రంగులు రుచులైన ఆహారాలను పెట్టి
భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంత చేసిన పరలోకపోతే అంటే నువ్వు ఏమంటే నమ్మక విశ్వసించక మరలా పాపంలో పడిపోతే తన కుమారుడు మళ్ళా లోకాన్ని పంపించి నీ కోసం బలేస్తే ఇన్ని కార్యాలు నీ కోసం చేస్తుంటే ఇవి సరిపోదని అవన్నీ నేనే చేశానని మరలా ప్రసంగాలు చేయిస్తుంటే ఎంత చేస్తానా నువ్వు నన్ను పట్టించుకోవా? నీ కాలాన్ని నాకు ఇవ్వవా? నీ కాలం నాదని గుర్తించవా? ఆ కాలంలో నా పని ఉందని గుర్తించవా? నా దగ్గరికి రావా? నా కొరకు బ్రతకవా? ఇక నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వెళ్ళలేదు. వారు శ్రేయస్సు కలిగి భూమి మీద చక్కగా నాకేంటండి డబ్బు ఉందండి, ఏం దేవుడి దగ్గర రమ్మంటున్నారు, ఊరికే నాకు బాగా బిజీగా ఉన్నాను వ్యాపారంలో. చూసారా, శ్రేయస్సు కలిగి గడిపేస్తున్నారు భూమి మీద తమ జీవితాలు. ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? పాతాళానికి. యేసు బ్రతుకున్న కాలంలో ఇదంతా ఒక మాటలో చెప్తున్నాడండి. లూకాసు వార్త యేసులో చెప్తున్నాడు చూడండి, 12వ అధ్యాయంలో. లూకాసు వార్త 12వ అధ్యాయం 54 వచ్చింది చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 54 వచ్చింది చూడండి. మరియు ఆయన జన సమూహములతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చునదని వెంటనే చెప్పుదురు. అలాగే జరుగుతుంది. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. అలాగే జరుగును. వేషధారులారా, యాస్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింప నెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింప నెరుగనేలా. సరేమంటున్నాడు? మీరు మబ్బులు పడితే వర్షం వచ్చేస్తుందని చెప్తున్నారు, వేడి దక్షిణం నుంచి గాలి వస్తే వడగాలి కొట్టేస్తుంది, బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇవన్నీ మీకు కరెక్ట్గా తెలిసిపోతున్నాయి. ఆకాశంలో ఉన్నా లేదంటే భూమి మీద ఉన్న ప్రతి చిహ్నాన్ని మీరు గుర్తుపట్టి ఏం జరుగుతుందో చెప్తున్నారు. అలాగే జరిగిపోతుంది. ఇన్ని తెలిసిన మీకు కాలం యొక్క విలువను గుర్తించాలని మీకు తెలీదా అని ముందేమన్నాడు? వేషధారి, వేషం వేసావు తెలిసి. వేషధారి అంటే ఎవరు చెప్పండి? నటించేవాడు అంటే అర్థం ఏంటి? నటించడం అంటే అర్థం ఏంటి? తెలుసు కానీ తెలియనట్టుగా ఉంటాడు. ఒక సామెత ఉంటుంది, నిద్రపోతున్న వాడిని లేపొచ్చంట, నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని లేపలే. వాడే వేషధారి అంటే. అంతేనా? ఇప్పుడు ఇన్ని తెలిసిపోతున్నాయి కదా నీకు. మబ్బులు పడితే వర్షం వస్తుందని, ఎండలని, వడగాలని. అయ్యో, కాలాన్ని చూసి అన్ని చెప్పేస్తున్నావు కదా నువ్వు. నీకు ఈ కాలం ఎవరు ఇచ్చారు తెలీదా? ఈ కాలం విలువ తెలీదా? అసలు నువ్వు కాలాన్ని ఎందుకు గుర్తించటం లేదు? కాలం విలువ ఎందుకు గుర్తించటం లేదు? మీకు సంగతి చెప్పనండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో. భూమి మీద మన టైం అయిపోతుందని చెప్పడానికి, కాలాన్ని గుర్తించడానికి అంటే దేవుడు మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తాడు. ఎలాగిస్తాడు? బాడీలో ఉన్న వెంట్రుకలతో సిగ్నల్స్ ఇస్తాడు. అవునా? పొద్దున్న లేస్తే మనం మొహం కడుక్కోగానే ముందు చూసేది ఏంటి చెప్పండి? బైబిల్ అర్థమా? అది దేవుడు స్తోత్రం. నిజం చెప్పాడు, టక్కమని చెప్పేశారండి. నిజం. మొహం కడుక్కోవడానికి బైబిల్ ఉండదు, ప్రార్థన ఉండదు. దేన్ని చూసుకోవాలి వెళ్ళి? రాత్రికి రాత్రి నా మొహంలో ఏమైనా మార్పులు వచ్చేసాయా, ఏమైనా మచ్చలు వచ్చేసాయా, ఏమైనా జుట్టు ఊడిపోయిందా, ఏమన్నా నా చర్మం ఏమన్నా కమిలిపోయిందా, కళ్ళు ఏమన్నా దిగాలి, కళ్ళు కింద ఏమన్నా మచ్చలు వచ్చేసాయా. అబ్బా, ఎంత పిచ్చండి మనిషికి శరీరం అంటే. తెల్లవారంగానే నువ్వు అద్దం ముందుకు వెళ్ళిపోతావు కాబట్టి, కొడుక నీ టైం అయిపోతుందని నీకు చెప్పడానికి ఒక సిగ్నల్ ఇస్తున్నాను. ఏంటిదే సిగ్నల్? మేషంలో నెమ్మదిగా స్టార్ట్ చేస్తాను. తెల్ల వెంట్రుకలు ఏం చెప్తున్నాయి? నీ టైం అయిపోయింది, ఏమన్నా ఉంటే సర్దుకో. అంతేనా? ముందు మేషాల్లో, తర్వాత ఇక్కడ, తర్వాత ఇదంతా బుగ్గుబుట్ట అయిపోద్ది అంతే తెల్లగా. అంటే ఏం చెప్తుంది? బాబు నీ టైం అయిపోయింది, నీ టైం అయిపోతుంది, ఉండవు ఇక్కడ, నీ టైం అయిపోయింది, వెళ్ళిపోతుంది. శవంగా మారి శ్మశానానికి వెళ్ళిపోద్ది. లోపల నువ్వన్న ఆత్మగా నిన్ను పుట్టించిన దేవుడు అన్నాడు, ఈ శరీరాన్ని తల్లిగర్భంలో కట్టిన దేవుడు అన్నాడు. దీని కాలం ఏమో అయిపోతుంది, ఇది శిథిలం అయిపోవడానికి రెడీగా ఉంది. ఏం చేసావు దేవుడికి అని ఏదైనా గ్రహించి అంటున్నాడు. అసలు దేవుడు చెప్పిన దేన్ని మనిషి పట్టించుకోడండి. తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు నీ టైం అయిపోతుందని గుర్తించన్నాడు. మనిషి ఏం చేస్తాడు? నువ్వు అలాగే చెప్తావు, నేను హెయిర్ డ్రై చేసేస్తాను దానికి. అంతేనా? తెల్ల వెంట్రుకలు ఏం చేశాడు? నల్లగా మార్చేశాడు.
కాలం విలువ గుర్తించండి. అయిపోతుంది, కాలం అయిపోతుంది, కాలం అయిపోతుంది. 20 సంవత్సరాలు అప్పుడు ఫోటో ఎలా ఉంటుందండి? అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ ఎలా ఉంటుంది? సొగసుతో నిండుగా నిగనిగలాడుతూ. 40కి వచ్చేసరికి ఫోటో ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ కమిలిపోయి, ఎక్కడెక్కడ ముడదరడిపోయి. 60కి రండి, అసలు ఈవిడేనా? నిర్మలమ్మ అని ఒక బామ్మ ఉంటుందండి సినిమాల్లో, తెలుసు కదా. మొదట్లో ఆవిడ పెద్ద స్టార్ హీరోయిన్, చచ్చిపోయటానికి ఎలాగ యాక్ట్ చేసింది? నాయనమ్మలాగా ముసలైపోయి వాయిస్ కూడా రాకుండా. దేవుని పిల్లలారా, ఇది కదండి మనిషి జీవితం. ఇలా జీవితం ముగిసిపోద్ది కదా భూమి మీద. కానీ కాలం విలువ గుర్తించిన టైం అయిపోతుంది, నా టైం అయిపోతుంది. దేవుడి కొరకు ఇప్పటి వరకు నేను ఏం చేశాను? నా జీవితంలో దేవుడి కార్యాలే ఉన్నాయి. కాలం విలువ మనిషి గుర్తుపడుతున్నాడా? బైబిల్ ఒక సందర్భం ఉంటారో చదువుకుంటే, రాజుల మొదటి గ్రంథంలో గెహాజీ సందర్భం ఒకటి మీకు తెలుసు. ఎలీషా దగ్గర శిష్యుడు, ఆయన ఒక పెద్ద ప్రవక్త, చక్కగా దేవుడి మాటలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని వైపు మళ్ళిస్తున్నాడు. 2 రాజులు 5వ అధ్యాయము 25వ వచనంలో ఈ సందర్భం ఉంటుందండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ఎలీషా గారి దగ్గరికి ఒక నయమాను ఏంటి రోగం అంటే కుష్ఠరోగంతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఎందుకు ఇతను వచ్చాడు అంటే, ఇతను సిరియా దేశంలో ఉన్న ఇతడు ఒక వార్త విన్నాడు. తన దగ్గర ఉంటున్న, తన ఇంట్లో పనిచేస్తున్న ఒక ఆవిడ, ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు, ఆ రాజు ఉన్న దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త మీ రోగాన్ని తగ్గించగలడు, దయచేసి మీరు అక్కడికి వెళ్ళిపోండి అనగానే బయలుదేరి వచ్చాడు. రాజు దగ్గర సైన్యాధిపతి, మంచి అధికారంలో ఉన్నాడు, మంచి ఆస్తిపరుడు. కానీ ఒంటి నిండా ఏముంది? కుష్ఠరోగం. ఎలీషా గారి దగ్గరికి వచ్చారు, కౌరు పెట్టారు. లోపల ఉన్నారు ఎలీషా గారు. అయ్యా, సిరియా సైన్యాధిపతి వచ్చాడు అనగానే ఆయన పరిగెట్టుకుని బయటకు వచ్చి, ఇప్పుడు పాస్టర్ గారు వచ్చినాడు. ఏమంటే ప్రెసిడెంట్ గారు వచ్చినా సరే పాస్టర్ గారు ప్రసంగం ఆపేస్తారు. ఇప్పుడు మన పాస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు వచ్చినా సరే ఈయన ప్రసంగం ఆపేసి, అయ్యా రండి 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 రండి. సిరియా సైన్యాధిపతి వచ్చాడు, ఎలీషా లోపల ఉన్నాడు. అయ్యా, మీ దగ్గర వైద్యం చేయించుకోవడానికి వచ్చాడు. వెళ్ళిపోమనండి, యార్దాను నదిలో 3 సార్లు మునిగేసి ఇంటికి వెళ్ళిపోమని అన్నాడు. వాడికి షాక్ మతిపోయింది. వాడికి ఏంటి, నేను సైన్యాధిపతిని, పక్క దేశం నుంచి ఈ దేశంలో ఉన్న ఈయన దగ్గరికి నా రోగం ఏదో బాగు చేస్తాడని వస్తే, కనీసం బయటికి రాకుండా, నన్ను ముట్టుకోకుండా, నాకేమి ప్రార్థన చేయకుండా వెళ్ళి నదిలో మునగమంటాడా? మా సిరియా దేశంలో మాకు లేవండి దమస్కు నదులు, ఈ నదిలో మునిగితేనే తగ్గుతుంది నా కుష్ఠరోగం. నువ్వు వద్దు, నీ వైద్యం వద్దని వెళ్ళిపోతున్నాడు. అధికారంలో ఉన్నవాడికి ఏముంటుంది చెప్పండి? గర్వం. ఆ గర్వంతో వెళ్ళిపోతుంటే పక్కనున్న ఒకడు అన్నాడు, అయ్యా, ఆయన ఏదో చెప్పాడు, నీ రోగం కోసం చాలా చోట్ల తిరిగావు, చాలా చేసావు కదా, ఆయన చెప్పింది ఒకసారి చెయ్యి, ఏం పోయింది? తగ్గుతుందేమో, ట్రైల్ వేద్దాం అనేసరికి మనసు మారింది. పక్కడు చెప్పగానే మళ్ళా వెనక్కి తిప్పాడు బండి, ఎవరిదాని నదికి వెళ్ళాడు. 3వసారి మునిగి అలా పైకి లేవగానే ఏమైపోయాడు? వాడి దేహం పసిపిల్లల దేహంలా మారిపోయింది. వెంటనే పాపు, ఇంత శక్తిమంతుడా ఈ ప్రవక్తని, వెంటనే రథం మళ్ళా ఎక్కడికి? ఎలీషా గారి దగ్గరికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, నేను తప్పు చేశాను, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఆయన ప్రవక్తగా మీరు నాకు చేసిన మేలు నేను జీవితంలో మర్చిపోలేను, మీకు ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటున్నానని కానుకలు తెస్తున్నాడు. ఏమన్నాడు అప్పుడు ఎలీషా? నువ్వొద్దు, నీ కానుకలు పట్టుకుని పో అన్నాడు. అంతే. దేవుడు తరపున ప్రవక్త నేను, ఆ గొప్పతనం నీకు తెలిసింది, దేవుడి యొక్క గొప్పతనం నీకు తెలిసింది, చాలా అంతే, నువ్వు వెళ్ళి ప్రకటించు ఆ దేవుడి గురించి, వెళ్ళిపో, నువ్వొద్దు, నీ కానుకలు వద్దు అన్నాడు. పక్కనే గుంటనక్కలా ఒకడు చూస్తున్నాడు. ఎవరు? గెహాజీ. మా గురువు గారికి అసలు బ్రతకటం నేర్చుకోలేదు. మా గురువు గారికి వాక్యం వచ్చి తప్ప లోకం బొత్తిగా తెలియదు. ఈ పర్ణశాలలో ఉంటున్నాం మనం, ఈ లేమి స్థితిలో మనం ఉంటున్నాం. రాక ఒక ధనవంతుడు వచ్చి డబ్బులు ఇస్తానంటే ఈయన తీసుకోకుండా వెనకాల పంపించేస్తున్నాడు. ఎలాగైనా డబ్బు కొట్టేయాలి అనుకున్నాడు. ఆయన వెళ్ళిపోగానే, ఏమంటే ఇప్పుడే వస్తాను గురువు గారు అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మధ్యదారిలో పట్టుకుని, మా అయ్యగారు అక్కడ వద్దన్నారు, కానీ తర్వాత అవసరం ఏర్పడింది, డబ్బులు తీసుకురమ్మన్నారని వచ్చేసరికి ఆయన ఆనందం అయిపోయి ఆయన తెమ్మన్నాడా అంటే, నేను డబల్ ఇస్తానని చెప్పి ఈడు 2 మానుగులు వెండి అడిగితే ఆయన 4 మానుగులు వెండి ఇచ్చాడు. బాగా డబల్ ఇచ్చి పట్టుకెళ్ళి, ఆయన నా గురించి చెప్పు, ఆయన మీ గురువు గారికి అని చెప్పి పంపించాడు. వీడు మొత్తం తెచ్చేసుకున్నాడండి. ఏమి తినండి, ఇంట్లో పెట్టి తాళం వేసుకుని బీరువాలో గురుగారి దగ్గరికి వెళ్ళి ఉంచున్నాడు. నాయన గెహాజీ, ఎక్కడికి వెళ్ళావు నాయన అంటున్నాడు. ఏదంటాడు, నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభు, చూసారా
మీ చుట్టే ఉన్నాను, మీ దగ్గరే ఉన్నాను అనేసరికి నా మనసు నీతో కూడా ఉంది కదా నాయన, నువ్వెందుకు తప్పు చేసావు, నేను వద్దన్న ధనాన్ని నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అని చెప్పి ఒక మాట మాట్లాడతాడండి గేహాజీ విషయంలో ఎలీషా గారు. ఆ మాట మీరు చూడాలి. 2 రాజులు 5వ అధ్యాయము 25 చదవండి. 2 రాజులు 5వ అధ్యాయం 25 వచనం. అతడు లోపలికి పోయి అతని యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గేహాజీ, నువ్వు అచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను అచ్చటికి పోలేదనను. ఇదో పచ్చాబద్ధం అండి. పోలేదా, పోయాడా? తప్పు చేసినోడు, నువ్వు తప్పు చేసినోడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడండి. ఆదాం పండు తినేసాడు. నాయన పండు తినేసామంటే ఏమంటున్నాడు? నేను తినేసానని చెప్పాలి. నిజానికి ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇచ్చిన ఈవిడే నాకు ఇచ్చింది అంటే అర్థం ఏంటి? నేను ఏదో పని చేసినా నేను ఒప్పుకోను, ఆవిడ మీద గెంటేస్తాను. తిన్నావంటే ఆన్సర్ ఏంటి? తిన్నావా లేదో చెప్పాలి, తిన్నాను అనాలి. కానీ అంటున్నాడా? అండండి. మనిషి తప్పు చేసిన వెంటనే చెప్పేది ఏంటంటే అబద్ధం. వీడు తప్పు చేశాడు, అడుగుతున్నాడు, ఏదో తెలియ చేశాను ప్రభా అనాలా? ఏమంటున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు. చూడండి, ఇప్పుడు చూడండి గేహాజీని ఏమంటున్నాడు చూడండి. 26 వచ్చిన, అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, అడలం చేసుకోండి ఇక్కడ, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చూసారా? ఇది సంపాదించుకునే సమయమా? దేవుడి సేవ చేసే సమయమా? ఏ సమయాన్ని దేనికి వాడుతున్నావు గేహాజీ? ఏ సమయాన్ని దేనికి వాడుతున్నావు? సమయం విలువ తెలియదు నీకు. మనకి దేవుడిచ్చిన ఈ చక్కటి పనిని, ఆత్మల రక్షణని, దేవుడి సువార్తను, దేవుడి మాటలను చెప్పే పనిలో ఉన్న మనము సైడ్ ట్రాక్ అయ్యేవేంటి? ఆ లోకంలోకి వెళ్ళేవేంటి? ఇలాంటి వాళ్ళు ప్రతి గురువు గారు వెనకాల ఉంటారండి. యేసురావు వెనకాల ఒకడు ఉన్నాడు. ఎవరు మీకు తెలుసు? ఎవరు? ఈడైనా కొంచెం గట్టిగానే తెచ్చుకున్నాడు కానీ మరీ వీక్ అండి. ఇస్కరియోతు యోధాగాడు 30 వెండి నాణాలంట. ఇది మరీ వీకు. 30 వెండి నాణాలకి ఆశపడి ప్రభువునే అమ్మేసాడు. వీడిని అంటున్నాడు, ఏమయ్య గేహాజీ? ద్రాక్ష తోటల చెట్లను, ఒలివ చెట్ల తోటలను, దాసదాసీలను, వెండిని, బంగారము, దాసదాసీలు ఇది సంపాదించుకున్నట్టుకు ఇది సేవ చేసే సమయంలో, దేవుడి పని చేసే సమయంలో ఇదేంటి నీ సమయాన్ని అటుకేటాయించావు? ఆస్తి పెరిగింది అనుకోండి, ఏం జరుగుతుందని చెప్పాడు దేవుడు? ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. గేహాజీ గారికి ఇంత ఆస్తి వచ్చిన తర్వాత గురుగారి దగ్గర పనిచేస్తాడా? మీరు బాగా ఆలోచించాలి ఎందుకు తిడుతున్నాడో. ఎంత ఆస్తి ఇంట్లో ఉన్న తర్వాత శిష్యరకం చేస్తాడా? ఎప్పుడైనా గురుగారు కోపం చేయని గేహాజీ సరిగా చేయలేదంటే, నేను చేయను, నువ్వు పని వద్దు పో, నాకు బోల్డ్ ఆస్తి ఉందని వెళ్ళిపోతాడు. కలిమి విస్తరించిందా అది జీవాన్ని ఏం చేస్తుంది? మూలం కాదు, పాడు చేస్తుంది, పాతాళానికి వెళ్ళిపోతుంది. అందుకే అంటాడు యేసు ప్రభు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఒంటె సూది బెజ్జంలోనైనా ఏదో ట్రై చేస్తే వెళతాదేమో గాని ధనవంతుడు పరలోక రాజ్యానికి రాడు. ఈడేం సంపాదించుకున్నాడు ఇప్పుడు? దానం. ఇదేంట ఇది సమయమా? ఇందుకా దేవుడు సమయాన్ని ఇచ్చింది? ఇందుకా దేవుడు కాలాన్ని ఇచ్చింది? ఈ ట్రాప్లో పడిపోతావా? పోని ఏమంటే వీడు సంపాదించుకున్నాడండి, ఈ సంపాదన ఏమైనా మరణం తర్వాత వీడితో పాటు వస్తుందా? అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని శాసించి, ప్రపంచం మీద పెత్తనం చేసి, ప్రపంచాన్ని ఓడించి, రాజ్యాధికారంలో ఏమంటే చక్రవర్తిగా కూర్చొని చచ్చిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోయాడు? 2 చేతులు బయటకు చాపి, 1 చేతులు శ్మశానానికి వెళ్ళిపోయాడు. ఎప్పటికి వెళ్తామండి? దేవుడి సేవ చేయవలసిన కాలాన్ని మనిషి పక్కదారి పట్టిస్తున్నాడు. మీకు ఈ సందర్భాన్ని ఎందుకు చూపించాను తెలుసా? దేవుడి కొరకు బ్రతకవలసిన ధనవంతుడు సుఖపడ్డాడు. దేవుడి కొరకు బ్రతకవలసిన గేహాజీ సంపాదనలో పడ్డాడు. దేవుడి కొరకు బ్రతకవలసిన మనిషి ఈరోజు దేవుడి కొరకు కాక తన జీవితాన్ని లోకానికి ఇస్తున్నాడు. విషయం ఏంటనుకున్నారు ఇక్కడ? గేహాజీకి వేసిన శిక్ష ఏంటో తెలుసండి? తెలుసా? నాయన అన్నీ తెచ్చుకున్నావు, ఒకటి మర్చిపోయావు అన్నాడు. ఏంటి మర్చిపోయింది?
వాడిచ్చిన డబ్బంతా తెచ్చుకున్నావు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, వాడిచ్చిన డబ్బంతా తెచ్చుకున్నావు. వాడు కుష్ఠరోగాన్ని మర్చిపోయావు, అది కూడా ఎక్స్ట్రా గిఫ్ట్గా నేను నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? జాగ్రత్తగా వినాలి, ఎందుకన్నాడు అది? వాడి దగ్గర ధనము ఏమంటే డబ్బు అన్ని ఉండే ఆ రోగాన్ని పోగొట్టుకోలేక మన దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి, వాడి దగ్గర అన్ని ఉండే రోగాన్ని పోగొట్టుకోలేక మన దగ్గరికి వచ్చాడు. మనం పోగొట్టాం దాన్ని. నువ్వు పోయి ఎంతటి శక్తిమంతులు అయినా మన దగ్గరికి ఆడొస్తే నువ్వు పోయి మళ్ళీ క్షయమైపోయి తుచ్చమైపోయినవి తెచ్చుకున్నావు. అవి ఉన్నవాడు రోగాన్ని పోగొట్టుకోలేకపోయాడు, అది నేను ఈజీగా పోగొట్టాను. ఇంత శక్తి మన దగ్గర ఉంటే ఈ మన శక్తిని ఎందుకు నువ్వు అవమానపరిచావు? కనుక డబ్బు ఉంది కదా, ఆడు అంతా తెచ్చుకున్నావు కదా, ఆడు కుష్ఠరోగాన్ని కూడా నీకు ఇచ్చేస్తున్నాను, ఈ డబ్బు దానికి సరిపోద్ది, వెళ్ళిపో అన్నాడు అంతే. ఇంకా హాస్పిటల్కి పోసుకోవటమే తెచ్చుకున్నవి. ఇంకోటి ఏంటో తెలిసి, ఇంకా ప్రమాదం ఏంటో తెలిసి, ఇక్కడ నీ మట్టుకే కాదు, నీ సంతానం సంతానం సంతానం, నీ గర్భం నుంచి ఎంతమంది పిల్లలు వస్తారో ఇంకా అందరికీ కుష్టే, మీ ఫ్యామిలీ కుష్టి ఫ్యామిలీ పో అన్నాడు అంతే. తెలుసా? తప్పు చేయకూడదండి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత. తెలియదు చాలా మందికి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తప్పు చేయకూడదు. ఇప్పుడు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. ఎలీషా గారికి అంత కోపం వస్తే ఇప్పుడు క్రీస్తు మనల్ని ఎలా కొన్నాడు, క్రీస్తు మనల్ని ఎలా కాపాడాడు, క్రీస్తు మనల్ని ఏమిచ్చాడు మనల్ని కాపాడడానికి? రక్తం ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు. నేనేం పండగ? ఆదివారం రోజు ఈస్టర్. ఏంటి? మా యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? మేము కొత్త బట్టలు వేసుకోవడానికి లేచాడు, మేము పొలాలు వండుకోవడానికి లేచాడు, మేము బిర్యానీ వేసుకోవడానికి లేచాడు. ఎందుగా లేస్తా? రాత్రి చెప్పానంటే క్రీస్తు పునరుత్థానం జరిగింది. ఆ పునరుత్థానంలో నీకు పాలు కావాలి అంటే, పునరుత్థానంలో నువ్వు పాలు భాగస్తుడు నువ్వు అవ్వాలి అంటే, నీ శవం కూడా తిరిగి లేవాలి అంటే భూమి మీద నువ్వు ఒకటి చెయ్యాలని చెప్పాడు దేవుడు బైబిల్లో. అది చెప్పాను రాత్రి ప్రసంగంలో. దేవుడు పిల్లరా, ఏమి తెలియకుండా, లేఖనాలను ఎరగకుండా, లేఖనాలలో ఉన్న దేవుడి మాటలను ఎరగకుండా బ్రతికేస్తున్నారండి ఈ భూమి మీద. కనుక భూమి మీద దేవుడు పెట్టిన ఒక క్షణానికి ఏముంది విలువ? గాజిగడి కుష్ఠొచ్చింది, మనకైతే యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు, శిలువ యాగంతో మనకి రక్షణ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఆయన కొరకు బ్రతకటం లేదనుకోండి. గెహాజీకి కోపం, గెహాజీ విషయంలో ఎలీషాకు కోపం వచ్చినట్టుగానే మన విషయంలో కోపం ఎవరికి వస్తుంది? దేవుడికి. ఒరే, ఇంత త్యాగం చేసినా నువ్వు నా కొరకు బ్రతకలేదు కనుక ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు నువ్వు కనబడకూడదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళానికి వెళ్ళిపోయి కాలిపో. చూసారా? క్షణంలో భూమి మీద హ్యాపీగా పిల్ల పాపలతో బ్రతుకుతున్నవాడు, తింటున్నవాడు, త్రాగుతున్నవాడు టక్కమని ప్రారంభం పోగానే చుట్టూ ఏం కనపడుతుంది? ఆర్తనాదాలు, అగ్ని, అంతకుముందు వీడిలా బ్రతికి చచ్చిపోయి నరకంలో కాలుతున్న ఆత్మలు. సరే, అప్పుడు మన ఫ్యామిలీ ఏమైనా కనపడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత? అదో ఫ్యామిలీ. మళ్ళీ ఏ ఫ్యామిలీ? ధనవంతుడికి అన్న ఫ్యామిలీ. అదంతా ఆడు 3500 సంవత్సరాలుగా కాలిపోతున్నాడు అక్కడ. నువ్వు వచ్చేసేవా, నువ్వు వచ్చేసేవా, నువ్వు వచ్చేసేవా. ఈ వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ కింద ఉన్న వాళ్ళు వెలకాములు, ప్రేతాత్మలు. తెలుసు కదా, యెషయా 14 అధ్యాయము. నీవును మా వంటి వాడు అయితేవా, నువ్వును బలహీనుడు అయితేవా, నువ్వు వచ్చేసావా ఇక్కడికి, నువ్వు వచ్చేసావా ఇక్కడికి. అందరూ వెళ్ళిపోతున్నారని నీకు తెలియక. దేవుని పిల్లరా, దేవుడు మంచి మాటలు వినిపించాడు మీకు. తప్పు చేయకండి. దేవుడి కొరకు ఇవ్వండి కాలాన్ని, దేవుడి కొరకు ఇవ్వండి మీ దేహాలను, దేవుడి కొరకు ఇవ్వండి మీ కష్టాన్ని. దేవుడి సేవలో ఉండండి, దేవుళ్ళలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, వాక్యంలో ఉండండి. మీ కాలాన్ని వృధాగా మీ కొరకు వాడకండి. పెద్ద నేరం అండి, తెలియదు చాలా మందికి. కొడుకుని చూడండి, అప్పుడప్పుడు తిడతాడు తండ్రి. ఒరే, చిన్నప్పుడే ఇలాగ చదువుకోకుండా ఊరి మీద పడి తిరుగుతుంటే పెద్ద అయిన తర్వాత ఏమైపోతావో, నీ భవిష్యత్తు గురించి భయంగా ఉందరా అంటాడు. ఎందుకన్నాడు తండ్రి? ఆల్రెడీ తండ్రి ఒకప్పుడు తప్పు చేసి కష్టాలన్నీ పడి కుటుంబాన్ని పెంచి పోషించలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆ కష్టం తెలిసిపోయిన తండ్రి కొడుకుతా అంటున్నాడు, ఒరే నువ్వు ఏమైపోతావని భయం వేస్తుంటారా? నేనే పోటీ కష్టాలు పడుతున్నాను రా ఇప్పటికే. సరిగా మా అమ్మ నాన్నల మాట వెనక నేను చదువుకోక నువ్వేమైపోతావని భయంగా ఉంది అంటాడా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒరే నేను చాలా మందిని చూశాను రా నీకులాగా. ఒక యాజిని చూశాను, ఎస్కరేతు యోధాన్ని చూశాను, అననీయ సప్రాలను చూశాను, బిలాముని చూశాను. వీళ్ళంతా నా దగ్గరకు వచ్చినట్టే వచ్చి నాటకాలు నరకానికి వెళ్ళిపోయారు రా. వాళ్ళని చూసి బాధతో చెప్తున్నాను రా, దేవుడు నీకు ఇచ్చిన కాలం యొక్క విలువ చాలా పెద్దది. క్షణానికి ఎంత విలువ ఉంది. ఒక క్షణంలో జీవితం తారుమారైపోతుంది. కనుక ఉన్న కాలాన్ని జాగ్రత్తగా ఎవరి కొరకు వాడాలి? దేవుడి కొరకు. దేవుడు పనికాలం ఇది, ఆయుష్కాలం. దేవుడి కొరకే బ్రతకండి.
మీకు తెలిసిన రెఫరెన్స్ చాలా చాలా మాటలు ఉంటాయి. కాలము గుర్తెరిగి మీరు ఏం చేయాలి, మేల్కోనండి అంటాడు రోమపత్రిక 13వ అధ్యాయంలో. మీకు తెలిసిన మాట ఇవన్నీ, అవన్నీ ఏం చెప్పలేదు నేను. కాలం విలువైందని గుర్తించండి, కాలం విలువెరిగి మీరు మేల్కోనండి అంటాడు దేవుని పిల్లరా. కనుక దేవుడు ఇచ్చిన కాలం, దేవుడు పని కాలం, దేవుడి కొరకు బ్రతకవలసిన కాలం. ఇందాక మీకు చెప్పాను, భూమి మీద నరుల కాలం ఎలాంటి కాలం అంట, కూలివాని వలె వారికి నియమింపబడిన పనిని ముగించేంత వరకు వారు ఎక్కడికి వెళ్ళరు, విశ్రాంతిలోనికి వెళ్ళరు. కనుక కాలాన్ని మీరు దేవుడి కొరకే వాడండి. కాలం చాలా విలువైంది. ప్రార్థన చేసుకుందాం.